సో ఈ మధ్య ఒక సినిమా ల్యాంప్ అని ఒక సినిమా చేశారు. ఎస్ సార్. మంచి సినిమా, బాగుంది అది. థ్యాంక్ యూ ఒక సార్. డిఫరెంట్ క్యారెక్టర్ మీది. అవును. ఆవారా నుంచి ఎక్కడికో వెళ్తే పోలీస్ ఆఫీసర్. కొంచెం మంచి కామెడీ ఇవన్నీ ఉంటాయి అందులో కూడా. మంచి మీ టైమింగ్, ఫన్ ఇవన్నీ అదిరిపోతూ ఉంటాయి. థ్యాంక్ యూ సార్. సో అంటే ఒక హీరోగా చేసిన అతన్ని కూడా ఇండస్ట్రీ అంటే ఇంక ఇతను హీరోగా చేస్తాడేమో అనుకోవచ్చు కదా. అయ్యో అట్లా ఏం లేదండి. నేను అందుకనే ఎవరు ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చినా కానీ నేను చేస్తున్నాను. ఇప్పుడు రీసెంట్గా ఒక మూవీ స్టార్ట్ అవబోతుందండి. ఓకే. ల్యాంప్ సినిమా డైరెక్టరే ఒక సినిమా చేస్తున్నారు. దాంట్లో ప్రముఖ హీరో చేస్తున్నారు. దాంట్లో విలన్గా చేస్తున్నాను నేను. ఓకే. విలన్ ఇంకొక వర్సిటాలిటీ అంతే. అంటే అంతకుముందు కూడా విలన్ చేసినట్టున్నారు కదా మీరు కొన్ని కొన్ని. చేశాను సార్. రహదారి అని ఇంకో మూవీ వస్తుంది. ఓకే. దాంట్లో మంచి రాయలసీమ బ్యాక్ డ్రాప్ ఉన్న విలన్. ఓకే. ఫ్యాక్షనిస్ట్ ఎమ్మెల్యే ఆ క్యారెక్టర్ చేస్తున్నాను. తర్వాత చేస్తుంటాను సార్. నెగిటివ్ క్యారెక్టర్స్ నాకు చాలా ఇష్టం. అంటే నెగిటివ్లో చేయడానికి చాలా ఉంటుంది. పాజిటివ్ల కంటే కూడా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా నెగిటివ్లో బాగుంటుంది కాబట్టి నాకు అవి ఇష్టం. మీ ఇంటర్వ్యూ చూసి ఎవరైనా నెగిటివ్ క్యారెక్టర్ అప్రోచ్ అయితే డెఫినెట్గా చేయగలరు కూడా. డెఫినెట్గా సార్. వస్తే మంచిదే, హ్యాపీ మేము కూడా. థ్యాంక్ యూ. సో ఒక ఆర్టిస్ట్గా మీ ప్యాషన్కి రీచ్ అయ్యారు. మోస్ట్లీ రీచ్ అయ్యారంటే టాప్ రీచ్ అవ్వలేదు, మీరు ఆ జర్నీలో ఉన్నారు. జర్నీలో అయితే ఉన్నారు, రేసులో ఉన్నారు, జర్నీలో ఉన్నారు. అంటే ప్రయాణాన్ని ఆస్వాదించడం అనేది ఇంపార్టెంట్ కదా. మాక్సిమం ఫస్ట్ మనకు గమ్యం అనేది సినిమా ఇండస్ట్రీలో గమ్యం అంటే పర్టికులర్ ఏముండదు, వెళ్ళిపోతానే ఉండాలి. అంతే. కాకపోతే రేంజ్ మారటం అనేది ఇంపార్టెంట్. అది సరే, అది మన చేతిలో ఉండేది కూడా కాదు. ఎందుకంటే పెద్ద పెద్ద సినిమాలు చేసిన కూడా ఎక్కడో ఆగిపోయారు, అది వేరు. సో మీరు జర్నీలో ఉన్నారు. ఈ జర్నీని కంటిన్యూ చేస్తూ సడన్గా ఒక ఫిల్మ్ స్కూల్ పెట్టాలని ఆలోచన రావడం. వినోద్ ఫిల్మ్ అకాడమీ అని ఒక ఫిల్మ్